ఆరోగ్యవంతమైన పురుషుడు ధర్మపత్నితో కనీసం 3 రోజులకు ఒకసారైనా శృంగారాన్ని చేస్తే ఆరోగ్యకరంగా జీవిస్తాడు అని చెప్తుంది శాస్త్రం. పురుషులలో ఎదురయ్యేటువంటి శృంగార సామర్థ్యం తగ్గడము చిన్న వయసు నుంచి కూడా ఈ మధ్యన జరుగుతుంది ఇది. అలాగే అంగం స్తంభించకపోవడం, ఒకవేళ మీరు ఎంతో కష్టపడి అంగాన్ని స్తంభింప చేసినప్పటికీ కూడా క్షణాలలోనే ఈ వీర్య స్ఖలనం జరగడము. అంతేకాకుండా మీకు ఇంకా అనేకమైనటువంటి శృంగార సమస్యలు ఉంటే దానికి దివ్యమైన ఔషధాన్ని ఇంట్లో తయారు చేసుకుని వినియోగించగల ప్రకృతి సిద్ధమైనటువంటి విష రసాయన పదార్థాలు లేనటువంటి ఔషధాన్ని ఇప్పుడు కొలతలతో సహా చెప్పబోతున్నాను. దీనిని మీరు ఇంట్లోనే తయారు చేసుకుని వినియోగించాలి అనేదే మా సదుద్దేశము. ఒకవేళ మీరు చేసుకోలేకపోతే మమ్మల్ని సంప్రదిస్తే అందించే ప్రయత్నం చేస్తాము. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధిక ఒత్తిడి, విష రసాయన పదార్థాలు, కాలుష్యాలు అన్నీ కలిపి మనిషి యొక్క జీవన విధానంలో ఆనంద క్షణాలు, మధుర క్షణాలు, ధర్మపత్నితో శృంగారాన్ని చేస్తే అనుభవించేటువంటి మధుర క్షణాలన్నింటినీ దూరం చేస్తూ ఉంది. ముందుగా దోలగొండి గింజలు. ఇవి మీకు ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాల్లో దొరుకుతాయి. దోలగొండి గింజలు ఒక 100 గ్రాములు దోలగొండి గింజలను తీసుకుని వచ్చి ఆవు పాలల్లో బాగా ఉడికిస్తే పై పొట్టు అనేది వదులవుతుంది, ముడుచుకుంటుంది. దాన్ని తొలగించి తీసేయండి. మిగిలిన గింజలను బాగా ఎండించండి. ఎంత ఎండాలి అంటే పొడిలా తయారు చేసుకోవడానికి వీలుగా తయారవ్వాలి. 100 గ్రాముల దోలగొండి గింజల శుద్ధి చేసిన పొడిని సిద్ధం చేసుకోండి. దీనిని పక్క నుంచి అలాగే 100 గ్రాముల అశ్వగంధ చూర్ణము. దీనిని కూడా అశ్వగంధ మూలిక మీకు ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాల్లో దొరుకుతుంది. దానిని తీసుకొచ్చి ఆవు పాల ఆవిరిలో ఉడికించవలెను. శుద్ధి ప్రక్రియ. ఒకవేళ అలా కాకపోయినప్పటికీ కూడా ఆవు పాలలో మరిగించి భావన చేసి 7 సార్లు ఆ ప్రక్రియని చేసి దంచి పొడి చేసి సిద్ధం చేసుకున్నటువంటి శుద్ధి చేసిన అశ్వగంధ చూర్ణము ఇది కూడా అవసరం అవుతుంది. దీంతో పాటు పటిక పంచదార, కండ మిశ్రి అంటారు. ఇది కూడా 200 గ్రాముల చూర్ణాన్ని సిద్ధం చేసుకోండి. మరి దీన్ని కొలతలతో సహా చెప్తున్నాను, తయారు చేసుకోండి. చేసుకోలేము అనుకున్న వాళ్ళకి మాత్రమే మేము అందించే ప్రయత్నం చేస్తాము. మమ్మల్ని చేరేంత వరకు కూడా మీరు వేచి ఉండవలసి ఉంటుంది. మరి ముందుగా శుద్ధి చేసి పెట్టుకున్నటువంటి 100 గ్రాముల దోలగొండి గింజల చూర్ణాన్ని ఒక పాత్రలో వేయండి. అలాగే శుద్ధి చేసి పెట్టుకున్నటువంటి అశ్వగంధ చూర్ణాన్ని 100 గ్రాములు ఇదే పాత్రలో వేసి రెండింటినీ బాగా కలపండి. ఇవి కలిసిన తర్వాత 200 గ్రాముల కండ మిశ్రి, పటిక పంచదార పొడి మిశ్రమాన్ని కూడా ఇందులో వేయండి. బాగా కలపండి. అద్భుతమైనటువంటి దివ్యంగా మీకు తెలియకుండానే మీ శక్తిని పెంచేటువంటి ఔషధం సిద్ధమవుతుంది. దీనిని ఎలా వినియోగించాలి అంటే ఇది వినియోగించడం ద్వారా మీ శక్తి పెరిగే అవకాశాలు ఎక్కువ అవుతాయి. దీనిని ప్రతిరోజు నిద్రపోయే ముందు శృంగార సామర్థ్యం తగ్గినటువంటి పురుషులు 1 గ్లాసు మరిగించిన ఆవు పాలలో 1 స్పూను అంటే ఒక 5 గ్రాములు పొడి వచ్చేలాగా ఈ పాలల్లో కలపండి. బాగా కలపండి. కలిసిపోయిన తర్వాత హాయిగా తాగి నిద్రపోండి. ఈ విధంగా మండల కాలము అంటే ఒక 40 రోజుల పాటు ఎక్కడా బ్రేకులు లేకుండా చేస్తూ ఉండాలి. అయితే ఇది తాగే సమయంలో పిత్త శరీరం ఉన్నవారికి కొంచెం వేడి చేస్తుంది. దానికి భయపడవలసిన పని లేదు. శరీరానికి ద్రవ పదార్థం అంటే నీళ్లు అందిస్తే సరిపోతుంది. అంతకన్నా బెంగపడాల్సిన పని లేదు. దీనిని క్రమం తప్పకుండా వినియోగిస్తూ ఉంటే క్రమంగా తగ్గినటువంటి మీ శక్తి క్రమంగా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ఔషధాన్ని అద్భుతంగా ఇంట్లోనే తయారు చేసుకోండి. తయారు చేసుకోలేని వాళ్ళకి మాత్రమే కొద్ది సమయం మేము తీసుకుని అవన్నీ తెచ్చి శుద్ధి చేసే ప్రక్రియ ఉంటుంది. అవన్నీ చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాము. దానికోసం ఎక్కడ ఇచ్చిన మా నంబర్లకి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య సమయంలో మాత్రమే మమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేయగలరు. ఒకవేళ గనక మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలి అనుకున్న ఈ నంబర్లలో అడిగితే మీకు అడ్రస్ కూడా చెప్తారు. విశాఖపట్నం మాది. కాబట్టి మిత్రులారా, ప్రకృతి అందించినటువంటి దివ్యమైన ఔషధ రత్నాలు ఎన్నో ఉన్నాయి. మన పూర్వీకులు వారి జీవితాలను త్యాగం చేసి మనకు ఎన్నో గొప్ప విషయాలను అందించారు. వాటన్నింటినీ తెలుసుకుని అవగాహనతో వినియోగించి మన జీవితంలో ఆరోగ్యంగా ఉన్న క్షణాలను గడుపుదాము. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.